గత అధ్యాయంలో పరీక్షిత్తు కలిని నిగ్రహించి ధర్మాన్ని నిలబెట్టాడు. కాని ఈ అధ్యాయంలో విధి ఎంత బలమైనదో కలిపురుషుడు తనకిచ్చిన బంగారం అనే స్థావరాన్ని ఉపయోగించి పరీక్షిత్తు బుద్ధిని ఎలా మార్చాడో మనం తెలుసుకుందాం. పరీక్షిత్తు మహారాజు కలి నివసించడానికి 5 చోట్లు ఇచ్చాడు కదా, అందులో ఒకటి బంగారం. ఒకరోజు పరీక్షిత్తు వేటకు వెళ్తూ తన తాతలైన పాండవుల కాలం నాటి ఒక బంగారు కిరీటాన్ని ధరించాడు. ఆ కిరీటం గతంలో జరాసంధుడిది. అందులో కలిపురుషుడు ప్రవేశించి పరీక్షిత్తు యొక్క నిర్మలమైన బుద్ధిని మసకబర్చాడు. అడవిలో వేటాడుతున్న సమయంలో పరీక్షిత్తు తీవ్రమైన ఆకలి దప్పికలకు లోనయ్యాడు. ఎప్పుడూ లేని విధంగా ఆయనకు అసహనం కలిగింది. నీటి కోసం వెతుకుతూ ఆయన శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో శమీక మహర్షి కళ్ళు మూసుకొని సమాధి స్థితిలో ఉన్నాడు. బాహ్య ప్రపంచంతో ఆయనకు సంబంధం లేదు. పరీక్షిత్తు మహారాజు వచ్చి నీళ్లు అడిగినా శమీక మహర్షి పలకలేదు. సాధారణంగా ఎంతో వినయవంతుడైన పరీక్షిత్తు ఆ సమయంలో కలి ప్రభావం వల్ల కోపానికి లోనయ్యాడు. నేను ఈ దేశ చక్రవర్తిని, దాహంతో వచ్చి నీళ్లు అడిగితే ఈ బ్రాహ్మణుడు కళ్ళు మూసుకొని నన్ను అవమానిస్తున్నాడా అని తప్పుగా భావించాడు. తనను అవమానించాడన్న కోపంతో పరీక్షిత్తు పక్కనే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన ధనుస్సు కొనతో ఎత్తి మహర్షి మెడలో హారంగా వేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మహర్షి సమాధిలో ఉండటం వల్ల ఆయనకు ఏమీ తెలియలేదు. శమీక మహర్షి కుమారుడైన శృంగి అప్పుడు నదిలో స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి తల్లడిల్లిపోయాడు. తన తండ్రిని అవమానించింది పరీక్షిత్తు మహారాజు అని తెలుసుకున్న శృంగి కోపంతో కౌశిక నది నీటిని చేతిలో తీసుకొని ఇలా శపించాడు. మర్యాద అతిక్రమించి రక్షకుడై భక్షకుడై నా తండ్రిని అవమానించిన ఆ పరీక్షిత్తు సరిగ్గా ఇప్పటి నుండి 7వ రోజున తక్షకుడు అనే పాము కాటుకు గురై మరణించుగాక. కొంతసేపటికి శమీక మహర్షి సమాధి నుండి మేల్కొన్నాడు. జరిగిన విషయం విని ఆయన సంతోషించలేదు. కొడుకును మందలిస్తూ, కుమారా, ఎంత పని చేశావు? ఒక చిన్న తప్పుకు ఇంతటి మహాత్ముడైన రాజుకి మరణశాపం ఇస్తారా? రాజు లేకపోతే దేశంలో అరాచకం పెరుగుతుంది. పరీక్షిత్తు వంటి ధర్మాత్ముడికి ఇలా జరగకూడదు అని బాధపడ్డాడు. శమీక మహర్షి వెంటనే తన శిష్యుడిని పంపి పరీక్షిత్తుకు రాబోయే మరణం గురించి సమాచారం అందించాడు. శాపాన్ని విన్న పరీక్షిత్తు భయపడలేదు. తన తప్పును తెలుసుకున్న ఆయన తనకు ప్రాయశ్చిత్తం జరిగిందని భావించాడు. 7 రోజుల్లో మరణం నిశ్చయమైనప్పుడు ఒక మనిషి ఏం చేయాలి, మోక్షం ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఆయన గంగా తీరానికి వెళ్ళాడు. వచ్చే అధ్యాయంలో పరీక్షిత్తు గంగా తీరంలో ఉపవాసం ఉండటం, అక్కడ శుకమహర్షి రాక, అక్కడే అసలైన శ్రీమద్ భాగవత పురాణ ప్రవచనం ప్రారంభమవుతుంది. ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎథ్నిక్ టోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.